హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కువైట్ ఎవరైతే విజిట్ వీసా పైన వచ్చి ఉన్నారో వాళ్ళు ఒకవేళ ఇక్కడ వర్క్ చేసుకోవాలనుకున్నా జాబ్ చేసుకోవాలనుకున్నా వాళ్ళ వీసాను రెసిడెన్సీ వీసాలకి మార్చుకోవచ్చు అంటే వర్క్ వీసాలకి మార్చుకోవచ్చు అని ఒక కొత్త రూల్ అయితే తీసుకొచ్చింది. ఈ కానూన్ వచ్చిన తర్వాత చాలా మందికి చాలా డౌట్లు అయితే ఉన్నాయి. ఎవరు విజిట్ వీసా పైన వచ్చి ఇక్కడ మార్చుకునే అవకాశాలు ఉంటాయి, ఒకవేళ కువైట్లో ఆల్రెడీగా విజిట్ వీసా పైన వచ్చి ఉన్న వాళ్ళు మార్చుకోవాలనుకుంటే ఎలా మార్చుకోవాలి, ఎంత డబ్బులు కట్టాల్సి ఉంటుంది ఏంటి అనేది మీకు క్లారిటీగా చెప్తా. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. చాలా మంది అయితే ప్రతిరోజు నాకు 100 మంది కామెంట్స్ అయితే చేస్తున్నారు దీని గురించి. మీకు కొద్దిగా క్లారిఫికేషన్ ఇస్తాను, వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. ప్రస్తుతానికి కువైట్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, కువైట్లో ఎవరైతే విజిట్ వీసా పైన వచ్చి ఉన్నారో వాళ్ళు ఒకవేళ వర్క్ వీసాలకి మార్చుకోవాలనుకుంటే 80 నెంబర్ వీసాలకి మార్చుకోవాలనుకుంటే 150 కేడీలు ఫీజు చెల్లించి వాళ్ళు వర్క్ వీసాలకి మార్చుకోవచ్చు అని రూల్ అయితే తీసుకొచ్చింది. కానీ ఇది ఎవరికి వర్తిస్తుంది ఎవరికి వర్తించదు అనేది అయితే క్లారిటీగా చెప్పలే. క్లారిటీ అయితే ఇవ్వలేదు కువైట్ ప్రభుత్వం కూడా. మార్చుకోవచ్చు అనింది కానీ అది ప్రతి ఒక్కరూ మార్చుకునే అవకాశం ఉంటుందా, వాళ్ళ ఫ్యామిలీ కువైట్లో వర్క్ చేస్తూ ఉంటుంది, వాళ్ళని విజిట్ వీసా పైన పిలిపించుకుంటారు ఒక 2 నెలలు 3 నెలలు కువైట్లో ఉండి వెళ్ళడానికి. వాళ్ళు ఇక్కడ పని చేసుకోవాలనుకుంటే వాళ్ళ వీసాను మార్చుకునే అవకాశం ఉంటుందా ఉండదా అనేది అయితే క్లారిఫికేషన్ ఇవ్వాల. ఓన్లీ కంపెనీలోకైతే 150 దినాలు డబ్బులు కట్టి మార్చుకోవచ్చు. ఒకవేళ ఇళ్లలో వర్క్ చేయడానికి డొమెస్టిక్ వర్కర్స్ అంటే 20 నెంబర్ వీసా పైకి మార్చుకోవాలనుకుంటే ₹1 కూడా ఫీజు చెల్లించకుండానే మార్చుకోవచ్చు అని చెప్పడం అయితే జరిగింది. ఎవరికి వర్తిస్తుంది ఎవరికి వర్తించదు, ఒకవేళ మార్చుకోవాలనుకుంటే దీనికి పీసీసీ ఉంటుందా ఉండదా, మెడికల్ ఉంటుందా ఉండదా, ఇది ఎలా మార్చుకోవాలనేది అయితే క్లారిటీగా అయితే అప్డేట్ అయితే మనకు రాలేదు. చాలామంది అయితే కామెంట్స్ పెడుతున్నారు, మేము ఇండియాలో ఉన్నామన్నా మేము విజిట్ వీసా పైన అక్కడికి వచ్చిన తర్వాత మేము వర్క్ వీసాలకు మార్చుకొని అక్కడ మేము పని చేసుకోవచ్చా, జాబ్ చేసుకోవచ్చా, మెడికల్ ఉండదు కదా, పీసీసీ ఉండదు కదా, ఇట్లా చాలామంది చాలా రకాల క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. కువైట్ ప్రభుత్వం మాత్రం క్లారిటీగా మనకు అప్డేట్ అయితే ఇవ్వాలా. ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేస్తే దీని గురించి మనకు క్లారిటీగా వస్తుంది. మొన్న రీసెంట్గా ఒక న్యూస్ ఛానల్స్లో న్యూస్ చూశాను నేను, అంటే కువైట్ టైమ్స్లో చూశాను. కువైట్లో ఎవరైనా మీ వాళ్ళు ఇక్కడ వర్క్ చేస్తుంటే వాళ్ళకి జీతం 650 కేడీలు ఉంటే వీసాలో వాళ్ళు విజిట్ వీసా పైన పిలిపించుకొని వాళ్ళకు ఇక్కడ వీసా మార్చుకునే అవకాశాలు ఉంటాయని కొందరు చెప్తున్నారు. కొందరు ఏమంటున్నారు, ఇండియాలో ఏదైనా పెద్ద పెద్ద కంపెనీల్లో జాబ్ చేస్తున్న వాళ్ళు కువైట్లో ఏదైనా కంపెనీ విజిట్ చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఏదైనా కంపెనీ గురించి తెలుసుకోవడానికి కానీ కంపెనీ విజిట్ చేయడానికి కువైట్కి వస్తే విజిట్ వీసా పైన ఇక్కడికి వచ్చిన తర్వాత కంపెనీ నచ్చితే విజిట్ వీసాను వర్క్ వీసాలకు మార్చుకొని ఇక్కడే జాబ్ చేసుకోవచ్చు అని న్యూస్ అయితే వచ్చింది. ఇంకా 20 నెంబర్ వీసా అంటారా, ఆ వీసా పైన ఎక్కువగా కువైట్ ఇళ్లలో వంట పని చేయడానికి, ఆడవాళ్ళు అయితే పిల్లలు చూసుకోవడానికి, క్లీనింగ్ పని చేయడానికి, ఇంకా మగవాళ్ళు అయితే హౌస్ బాయ్ పని చేయడానికి, డ్రైవింగ్ చేయడానికి, ఇలాంటి పనులు చేయడానికి వస్తారు. వీళ్ళకైతే ₹1 కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు అన్నారు. వీళ్ళైనా ఎలా వచ్చి మార్చుకోవాలనేది అయితే క్లారిఫికేషన్ ఇవ్వాల. ఇళ్లలో పని చేయడానికి రావాలన్నా సరే ఇండియా నుంచి డైరెక్ట్ విజిట్ వీసా పైన వచ్చేసి ఇక్కడ మనం వర్క్ వీసాలకు మార్చుకొని కువైట్ ఇంట్లో పని చేసుకోవచ్చు అనేది క్లారిటీగా ఇవ్వాల. ఇక్కడ ఎవరైనా వాళ్ళ బంధువులు ఉండి విజిట్ వీసా తీసి ఇక్కడ పిలిపించిన తర్వాత వర్క్ వీసాలకు మార్చుకోవచ్చా, లేదా ఎవరికి సంబంధం లేకుండా ఇండియా నుంచి డైరెక్ట్ విజిట్ వీసా పైన కువైట్కి వచ్చేసి మంచి ఇల్లు వెతుక్కొని ఆ ఇంట్లోకి మన వీసాను మార్చుకోవచ్చా, క్లారిటీగా అయితే ఇంకా అప్డేట్ రాలేదు. ఒక వారం రోజులు 10 రోజులు వెయిట్ చేస్తే క్లారిటీగా మనకు ఒక అప్డేట్ అయితే వస్తుంది. క్లారిటీగా తెలుస్తాయి అన్ని విషయాలు. తెలిసిన తర్వాత మళ్ళీ నేను వీడియో చేస్తాను. తొందరపడద్దండి ఎవరు కూడా. విజిట్ వీసా పైన వచ్చి ఇక్కడ ఎలా మార్చుకోవాలి వీసాను, లేదా ఒకవేళ కువైట్లో ఎవరైనా మీ వాళ్ళు ఉండి వాళ్ళే విజిట్ వీసా తీయాలా, లేదా మీరే సొంతంగా విజిట్ వీసా తీసుకొని కువైట్కి వచ్చేయచ్చా, ఇవన్నీ కూడా మనకు క్లారిటీగా తెలియాల్సి ఉంది. తెలిసిన తర్వాత నేను మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తా. అప్పుడు మీరు ఎవరైనా కువైట్కి వచ్చి విజిట్ వీసా ఎలా మార్చుకోవాలి ఏంటి, లేదా కువైట్లో ఎవరైనా మీ వాళ్ళు ఉండి వాళ్ళు విజిట్ వీసా తీయాలనేది మీకు అర్థమైపోతుంది. అలాగే మనం వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేసినాం. మన వాట్సాప్ ఛానల్ స్కానర్ అనేది నేను సైడ్ ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ఛానల్ స్కానర్ని స్కాన్ చేసి మన వాట్సాప్ ఛానల్ని ఫాలో చేసుకోండి. ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే వెంటనే నేను వాట్సాప్ ఛానల్లో పోస్ట్ పెడుతుంటా. అలాగే కువైట్లో దినార్ రేటు, బంగారం ధర గురించి కూడా ప్రతిరోజు నేను వాట్సాప్ ఛానల్లో పోస్ట్ పెడుతుంటాను. ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ఛానల్ని ఫాలో చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బై ఫ్రెండ్స్, జై హింద్.